Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is grace in times of need. Grace in times of need. అవసరతలో దేవుని కృప. The text is letter to the Hebrews, chapter 4, verse 16. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Invite us to approach boldly to God's throne of grace to find mercy and timely help. దేవుని ద్వారా కృప పొందుటకు సమయోచిత సహాయం పొందడానికి మన ధైర్యముతో ఆయన కృపాసనముకు చేరాలని హెబ్రీ పత్రిక రచయిత మనకు అందిస్తున్నాడు. Because of Christ's sacrifice, we never have to approach God in fear, guilt or shame. Instead, you are welcomed with open arms into His presence. చేతులు చాచి ఓపెన్ ఆర్మ్స్ ప్రభు నేను ఆహ్వానిస్తున్నాడు. కానీ ఎందుకనగా యేసు ప్రభు యొక్క త్యాగము ద్వారా, బలిదానము ద్వారా మనం భయముతో కానీ, పాప భీతితో కానీ, సిగ్గుతో కానీ ఆయన సన్నిధికి ప్రవేశించడానికి వీలు లేదు. You never have to approach God with fear, guilt or shame, because you are welcomed because of Christ's sacrifice. So approach the throne of grace with boldness. You don't have to clean up yourself up before you pray. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీవు శుద్ధిపరచుకోనక్కరలేదు. ఉన్న పాటు నన్ను సన్నిధికి రావాలని దేవుని వాక్యం శ్రమిస్తుంది. ఏదిగా సుంకరి ఉన్న పాటు నా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అదే రీతిగా మనం కూడా వెళ్ళాలి. ఎందుకనగా యేసు ప్రభు త్యాగం ద్వారా we're cleansed. Because of Jesus, you could confidently approach the throne of grace just as you are, with all your honest feelings, struggles and requests. నీలో ఉన్న ఆందోళన కావచ్చు, లేదా పోరాటం కావచ్చు, వాటన్నిటితో కూడా సంతోషంగా ఒక నిశ్చయత ప్రభు సన్నిధికి చేరుకోవాలి. థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈ యొక్క కృపాసనం గమనించినప్పుడు నాట్ ఫర్ హార్ష్ జడ్జిమెంట్ ఆర్ కండెమ్నేషన్. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ unmerited favor where God generously meets you with love rather than what you actually deserve. మన ప్రభు ద్వారా పొందడానికి అర్థం లేదు, కానీ దేవుని యొక్క కృపాసనం ఎదురకు మనం వెళ్ళగలుగుతున్నాం. నాట్ ఫర్ కండెమ్నేషన్, నాట్ ఫర్ జడ్జిమెంట్, బట్ ఫర్ టైమ్లీ హెల్ప్. ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ అన్మెరిటెడ్ ఫేవర్. కాబట్టి మనము సమయోచిత సహాయం, టైమ్లీ హెల్ప్ కొరకు గాడ్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్. నీకు ఏది కావాలో ప్రభు తెలుసు. నీకు ఏది అవసరం ఉందో ప్రభు తెలుసు. He provides the help when you need it most. ఏది అత్యధికంగా నీకు అవసరం ఉన్నదో అది ప్రభుకు తెలుసు. కాబట్టి నువ్వు సంతోషంగా ప్రభు యొక్క కృపాసనం ధైర్యముతో సమయోచిత సహాయం పొందడానికి వెళ్ళడానికి ప్రభు యొక్క త్యాగం అనేది మన దోహదం చేసిన విషయం జ్ఞాపకం. సెట్ అప్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ బోల్డ్నెస్ అండ్ కాన్ఫిడెంట్ అబ్టైన్ గ్రేస్ అండ్ టైమ్లీ హెల్ప్. నేటి ప్రశ్న, when will the tribulation period begin? శ్రమల కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది? When will the tribulation period begin? ప్రార్థిస్తాం. కృపాభరితుడా యేసయ్య మీకు వందనాలు, స్తుతిస్తోత్రాలు తండ్రి. మీ త్యాగం ద్వారా ప్రభు, మీ బలిదానం ద్వారా ప్రభు తండ్రి
నిర్భీతిగా ప్రభు ధైర్యంతో తండ్రి మీ కృప కొరకు సమయుక్త సహాయం పొందు కొరకు మీ కృపాసను చేరడానికి తండ్రి మాకు వీలుంది కాబట్టి మీ స్తుతి స్తోత్రాలు ప్రభు మీ త్యాగం ద్వారా ప్రభు మీ సన్నిధికి వచ్చి కృప పొందినట్టు సమయుక్త సహాయం పొందుటకు మా కృపను ఇవ్వగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.